చూస్తే అమెరికా కాస్ట్లీ వార్ చేస్తుంది. ఇది ఏంటంటే ఒక ప్లాస్టిక్ డ్రోన్లు తయారు చేసి ఇరాన్ యుద్ధం చేస్తుంది. మరి యుద్ధం ఎవరికి ఎక్కువ నష్టం అంటే అమెరికాకి ఎక్కువ నష్టం. ఇదే కాస్ట్లీ వార్ అమెరికా ట్రై చేస్తే అమెరికా 10 రోజుల నుంచి 10-20 రోజుల్లో అక్కడ నుంచి ఖాళీ చేయాల్సిన పరిస్థితి దానికి వస్తుందంట. ఏ విధంగా అంటే ఇరాన్ ఉపయోగిస్తున్న షాహేదు, కెరామర్ అని, తర్వాత క్యామికోజ్ లాంటివి, తర్వాత కామన్ ఈ డ్రోన్లు, ముఖ్యంగా క్యామికోజు సయ్యద్ సిరీస్ డ్రోన్లు ఏంటంటే దాని సరాసరి విలువ $20,000. అంటే మన కరెన్సీలోది 18 లక్షలు అనమాట. ఒక్కో డ్రోన్కి 18 లక్షలు. ఒక 18 లక్షల వెపన్ ఉపయోగించి అమెరికాని అటాక్ చేస్తుంది. అమెరికన్ ఎయిర్ బేస్లు, అరామ్కోని అటాక్ చేస్తుంది, ఇజ్రాయెల్ని అటాక్ చేస్తుంది. 18 లక్షల డ్రోన్లు. ఇదంతా ఒక ఎత్తు. అయితే ఈ 18 లక్షల డ్రోన్, వచ్చే డ్రోన్ని ఆపడానికి ఇంటర్సెప్టర్స్ అని అమెరికా ఉపయోగిస్తుంది. అవేంటంటే ప్యాక్స్ అంటారు, పేట్రోయిటిక్ మిసైల్ ఎయిర్ డిఫెన్స్ మిసైల్స్ ఉపయోగిస్తుంది. ఆ ఒక్కొక్క అంటే 18 లక్షలు, $20,000 ఒక్క డ్రోన్ని కొట్టడానికి, ఆపడానికి, గాల్లో పేల్చేయడానికి అమెరికా ఉపయోగించి ఇంటర్సెప్టర్ మిసైల్ కాస్ట్ ఎంత అంటే $4 మిలియన్ అంటండి. $4 మిలియన్ అంటే ఆల్మోస్ట్ ఎంత ఉంటుందండి? 40 నుంచి 60 కోట్ల రూపాయలు ఉంటుంది అనుకోండి. అంటే ఒక్కో మిసైల్ కాస్ట్ కనీసం 20 నుంచి 60 కోట్ల మధ్యలో ఉంటాయి అన్నమాట అమెరికా ఇంటర్సెప్టర్ మిసైల్స్. 18 లక్షలు ఈక్వల్ టు ఆల్మోస్ట్ 50 లక్షలు, అంటే 1:200. సో ఇరాన్ ₹1 ఖర్చు పెడుతుంటే యుద్ధానికి అమెరికా $200